హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మన వీడియోలో ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు. କିନ୍ତୁ మన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా వండుకోవాలో మన వీడియోలో వచ్చేసి దానికి ఏటి కావాలో అవి మళ్ళీ మన వీడియోలో తెలుసుకుందామా. ఇది అన్నంలోటికైనా, రోటీకైనా, చపాతీలోటికైనా అదిరిపోద్దండి. టేస్ట్ అండి, అద్భుతం అండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇది ఒక్క చుట్టు తిన్నాక మళ్ళీ మళ్ళీ ఇలాగే కర్రీ చేసుకోవాలని అనిపిస్తుంది. తిని కొద్ది తినాలనిపిస్తుంది. అలా ఉండండి. మీరు కూడా తెలియని వాళ్ళకి ఇది మన ఈ వీడియో అండి. ఒక చుట్టు తిన్నాక తప్పదు మరి ఈ కర్రీ చేయాలని అడుక్కొని మరీ తింటారండి. దానికి కావలసినవి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకున్నాను, ధనియాలు ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను, జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా వేపాక కొద్దిగా ముంద పల్లీలు వేగించుకోయండి. అవన్నీ కొద్దిగా వేగాక నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే వేపించుకోయండి, హైలైట్ కండి. మసాలాన్ని వేగాక దానికి కొద్దిగా కూల్ అయ్యాక దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా గుండ అనేది టేస్ట్ అండి. ఇలా మగ్గిన తర్వాత వాసన అనేది మసాలాలు గుమగుమలాడే వాసన వచ్చేస్తున్నది. దాని లోపలికి జింజర్ గార్లిక్ కొద్దిగా వేసుకున్నాను, కొబ్బరి ముక్కలు, ఉల్లి ముక్కలు, ఆనియన్, కారం 1 స్పూన్ వేసుకున్నాను, పసుపు 1 స్పూన్ వేసుకున్నాను, గరం మసాలా, ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండర్ మెత్తంగా చేసుకోవాలి. ఇలా సైడ్ ఉంచుకోవాలి. వంకాయలు మనము కోసిన వెంటనే వంకాయలు అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటే బ్లాక్ అనేది కనిపించదు. ఈ టిప్స్ మీరు తప్పగా పాటించండి. ఇలా వంకాయకి నేను 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, మన వీడియోలో అలా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం వంకాయలన్నీ నేను కట్ చేసుకున్నాను. మసాలా వంకాయలుడికి బాగా పట్టించాలండి. లోపల వరకు మసాలా అంతా బాగా పట్టిస్తే అప్పుడు వంకాయకి మసాలా బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మొత్తం వంకాయలకి అలా మసాలాన్ని బాగా పట్టించేయాలి. గుత్తి వంకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా మసాలా నేను ముందు బట్టి వేసుకున్నాను. కొద్దిగా మసాలా కొద్దిగా వేగాక పచ్చివాసన కొద్దిగా పోయాక అప్పుడు మనము వంకాయలు అనేది వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా మీదకి వచ్చేస్తున్నది. ఇలా వంకాయలన్నీ వేసుకున్నాక మసాలాని ఒకటి అనేది అద్భుతం అండి. తప్పగా ట్రై చేయండి. ఆహా, ఏం రుచి అని ఇలా ఉంటుంది కూర. మీకు నచ్చుతుందండి. అలా వంకాయలన్నీ వేసుకున్నాక మూత అనేది పెట్టుకోవాలి. వంకాయలు లో ఫ్లేమ్లో వేపించుకోయండి. వంకాయలు కొద్దిగా మగ్గాక ఇలా 2 పక్కలు తిరిగేసుకుంటే సరిపోద్ది. ఇలా 2 పక్కలు ఇలా కాల్చుకోయండి. లో ఫ్లేమ్లో వేపించుకోయండి. ఇలా కొద్దిగా మగ్గాక మళ్ళీ మూత పెట్టుకోయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు నచ్చినట్లయితే కామెంట్ బి చేయండి. వంకాయలకు తినని వారికి కూడా ఇవి ఇలాంటి రెసిపీ వంట చేసి పెడితే తినేస్తారు. ఇలా మిగతా మసాలాలన్నీ వేసుకొని కొద్దిగా థిక్గా అయిపోయింది కదా, కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే సరిపోద్ది. వాటర్ చూసుకొని వేసుకోండి, మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్. అంతేనండి వంకాయ అనేది. మీకు టేస్ట్ చూడండి, సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే మగ్గించండి. వంకాయలు బాగా మగ్గుతాయి. చూడండి కలర్ అనేది ఎలా వచ్చిందో. అప్పుడు కొద్దిగా మనము చింతపండు నీరు టర్మరిక్